హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్. నేను మీ రాధిక. ఈరోజు పప్పు చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు డిఫరెంట్ టిప్స్తో చూపిస్తున్నానండి. ముందుగా మనం టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర, 1 బౌల్ కందిపప్పు, కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇలా మనం ఫస్ట్ చింతపండును ఇలా క్లీన్ చేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. 1 కప్ కందిపప్పు తీసుకున్నాం కదండి. కందిపప్పును నీట్గా క్లీన్ చేసుకొని 1 బౌల్ కందిపప్పుకు 4 బౌల్స్ వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇందులో మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, టమాటా, కొంచెం కరివేపాకు వేసుకొని కాసేపు ఉడకబెట్టుకోవాలండి. మీరు ఈ టిప్స్తో కందిపప్పు చేసినట్లయితే ఈ మెజర్మెంట్స్తో చాలా రుచికరంగా ఉంటుందండి. మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకొని కరివేపాకు వేసుకోవాలండి. ఇలా వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కొంచెం ఇట్లా నలిపి ఇందులో వేసుకోవాలండి. వేసుకుంటే మనకు చాలా రుచికరంగా వస్తుంది. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. మీరు రుచికి తగినంత, మీరు ఎంత కందిపప్పు యూజ్ చేస్తారో అంత వేసుకోండి, మీకు టేస్ట్కి తగినంత. ఇలా ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. చింతపండు నానిపోయింది కదండి. ఇప్పుడు చింతపండును మనం ఇలా చారులాగా చేసుకుందాం. తర్వాత దీనిని వడకట్టుకోవాలి. దీనిలో మనకి కారంకి మనం పచ్చిమిర్చిని కాల్చుకొని చేసుకోవాలండి. అలా అయితే చాలా టేస్టీగా వస్తుంది చారు. మీరు ఈ విధంగా కనుక ట్రై చేసినట్లయితే చారు చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఫస్ట్ సాల్ట్ వేసుకొని సాల్ట్ అంతా కరిగే విధంగా ఇలా కలుపుకోవాలి. పప్పు ఉడికిపోయిందో లేదో చూద్దామండి. ఇంకా ఉడకలేదు. సో పప్పు తొందరగా ఉడకడానికి మీకు ఒక టిప్ చెప్తున్నాను. పప్పులో మనం 1 స్పూన్ కనుక ఆయిల్ వేసినట్లయితే పప్పు తొందరగా ఉడికిపోతుందండి. మీరు కూడా పప్పు వేసినప్పుడు ఇలా ఆయిల్ వేసుకోండి తొందరగా ఉడకడానికి. ఇప్పుడు చూడండి, తొందరగా ఉడికిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చారుకు మనం పచ్చిమిర్చిని ఇలా గారెల పుల్లతో వేసుకొని కాల్చుకోవాలండి. అప్పుడు చారు చాలా టేస్టీగా వస్తుంది. ఇలా నేను 5 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి 2 బౌల్స్ చారుకి. ఇలా 2 వైపులా కొంచెం బ్లాక్ కలర్లో వచ్చేదాకా కాల్చుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా చూడండి, బ్లాక్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు మనం వీటిని రోటిలో వేసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర రోటీ లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్లోకి తీసుకొని ఇది చారులో కలుపుకొని చారంతా వడకట్టుకోవాలండి. అప్పుడు చారులో కారం కలిసిపోతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చారు ట్రై చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుందండి. మనం కందిపప్పు ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది. కందిపప్పు నెయ్యి ఇలా యాడ్ చేసుకొని తిన్నట్లయితే కందిపప్పు చారు ఇలా 3 రకాలుగా మనం తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ విధంగా కందిపప్పు నేను చేసిన మాదిరిగా చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత కందిపప్పులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి ఇలా దంచుకోవాలండి. మనకు కందిపప్పు వాసన అనేది జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలతోటే మంచి స్మెల్ వస్తుందండి. మనం ఇవి రెండింటిని మిక్స్ చేసుకొని ఇలా దంచుకొని
వీటిని పప్పులో వేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం చారు తాలింపు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి నేను. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసుకొని ఇలా చారులో నేను తాలింపు వేసుకుంటున్నాను. మనకు చారు రెడీ అయిపోయిందండి. ఇలాగా చాలా టేస్టీ చారు రెడీ అయిపోయింది. తర్వాత మనం పప్పుని రెడీ చేసుకుందాం. ఇలా మనము చారుకి పొడవుగా కట్ చేసుకోవాలండి. అప్పుడైతే మనకు మెత్తగా కావు. చారును అసలు వేడి చేయకూడదు, వేడి చేస్తే చారు టేస్ట్ పోతుంది. నెక్స్ట్ వచ్చేసి పప్పు కొంచెం ఉడికిపోయిందండి. ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. మనము ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలని ఇందులో సగం యాడ్ చేసుకుందామండి. ఇంకా హాఫ్ వచ్చేసి తాలింపులో వేసుకోవడానికి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇలా మొత్తం కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. చూడండి పప్పు ఎలాంటి కలర్కి వచ్చేసిందో. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. తర్వాత పప్పు చూడండి మ్యాక్సిమం ఉడికిపోయింది. తర్వాత మనము ఇందులో 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. పప్పు అనేది ఎక్కువ కారంగా ఉంటే టేస్టీగా ఉండదు అండి. అందుకనే మనం పచ్చిమిర్చిని ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. అప్పుడైతేనే కారం ఎక్కువ ఉండదు, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పప్పుని మనం తాలింపు చేసుకుందాం. సరిపడా 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి నేను. తర్వాత ఆయిల్ వేడెక్కాక ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మనం ముందుగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలను ఇలా చేసుకున్నాం కదండి, ఫస్ట్ ఇది వేసుకోవాలి. దీంతో స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ వస్తుందండి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం చిటికెడు పసుపు వేసుకొని పప్పుని తాలింపు చేసుకోవాలండి. గుమగుమలాడే పప్పు రెడీ అయిపోయిందండి. పప్పు చారు చాలా బాగుంటుంది. పప్పుతో నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుతో ఆవకాయ వేసుకొని తింటే ఆ రుచే వేరు, చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు మీరు మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ పొందటానికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.